Hey there everyone. So guys, andarki namaskaram. Na peru Sai Kumar Reddy, senior data scientist and YouTuber. So guys, this is video 4 of our Python series. Ee roju ee video lo manam syntaxes and symmetrics in Python gurinchi నేర్చుకున్నాం. So syntaxes and symmetrics simple ga cheppalante Python lo మీరు ఎక్కడెక్కడ మిస్టేక్స్ చేస్తారు అండ్ ఆ మిస్టేక్స్ ఎలా చేయకుండా ఉండాలి. సో ఆయా మిస్టేక్స్ ఏంటేంటివి అది ముందు గోయింగ్ ఫార్వర్డ్ మీరు అది చేయకుండా ఉండాలి కాబట్టి దాని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ సింటాక్స్ ఏ పర్టికులర్ టాపిక్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు లిస్ట్ డిఫైన్ చేసేటప్పుడు ఎలా రాయాలి ఆ సింటాక్సెస్ అని ఇంపార్టెంట్ అనమాట. దేనికి ఏ సింటాక్సెస్ ఎలా చూడడం అండ్ దాన్ని ఎలా రాయడం ఆ సింటాక్స్ దానికి అది కరెక్టా కాదా అని సింటాక్స్ ఫైండ్ అవుట్ చేయడం ఎలా ఒక స్ట్రక్చర్డ్ వేలో రాయాలన్నమాట. కోడ్ లాంటి ఎర్రర్ వస్తుంది అది ఎలా రాయడం అనే దాని గురించి నేను క్లియర్గా చెప్తాను. ఇన్ షార్ట్ ఇక్కడ డూస్ అండ్ డోంట్స్ పైథాన్లో మీరు ఏమేమి చెయ్యాలి ఏమేమి తప్పులు చేస్తూ ఉంటే అది తప్పులు చేయకుండా ఎలా సరిదిద్దుకోవాలి అనే దాని గురించి ఈ వీడియో అనమాట. చాలా మంది చేసిండ్రు సో అందుకని ఈ వీడియో నేను స్పెషల్గా చేస్తున్నాను. మీరు ఎక్కడెక్కడ ఏమేమి ఎర్రర్స్ చేస్తారు ఆ ఎర్రర్స్ ఎందుకు చేస్తున్నారు అది ఎలా ఓవర్కమ్ చేయాలి అనే దాని గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. సో గాయస్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే డూ షేర్ దిస్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఎస్పెషలీ ఎవరైతే పైథాన్ నేర్చుకుంటున్నారో దిస్ విల్ హెల్ప్ ఫర్ దెమ్. అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబర్స్ పెరుగుతారు మన ఛానల్ యొక్క కమ్యూనిటీ పెరుగుతుంది అండ్ ఈవెన్ నాకు ఎంకరేజ్మెంట్ వస్తుంది ఇంకా కొంచెం బెటర్ వీడియోస్ చేయడానికి అండ్ ఫాస్ట్గా పైథాన్ కంప్లీట్ చేసి కొత్త కాన్సెప్ట్స్ చెప్పడానికి కూడా. Okay guys, now let's get started. So guys, a quick message, please do subscribe the channel. So ఇది మన ఛానల్ do subscribe and on the bell notification. సో మనం ఏదే వీడియో అప్లోడ్ చేసినా అందరికంటే ముందు మీకు రావాలి కాబట్టి ఆన్ చేసుకోండి. అండ్ కొంతమంది అడుగుతూ ఉంటారు అనమాట లైక్ నా ఇంగ్లీష్ ఛానల్ ఎక్కడ ఉంది సో నా ఇంగ్లీష్ ఛానల్ లింక్ అనేసి. సో దిస్ ఈజ్ మై ఇంగ్లీష్ ఛానల్ యాక్చువల్లీ చూడొచ్చు ఇది మన ఇంగ్లీష్ ఛానల్. ఇందులో ఎక్కువగా అడ్వాన్స్ కాన్సెప్ట్స్ చెప్పిస్తూ ఉంటాను. ఏఐ ఏజెంట్స్ ఆల్రెడీ ఏజెంట్స్ వరకు వెళ్ళిపోయాను ఏజెంట్ టు ఏజెంట్ ప్రోటోకాల్స్ ఇవన్నీ కూడా చెప్పిస్తూ ఉంటాను. ఆబ్వియస్లీ మీరు ఈ ఛానల్ కూడా చెక్అవుట్ చేయొచ్చు. ఛానల్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. నౌ లెట్స్ గెట్ స్టార్టెడ్ టు సింటాక్సెస్ అండ్ సిమాంటిక్స్ ఇన్ పైథాన్. సో పైథాన్లో సింటాక్స్ అంటే ఏంటి? సో సింటాక్స్ రెఫర్స్ టు ఎ సెట్ ఆఫ్ రూల్స్ దట్ డిఫైన్ ద స్ట్రక్చర్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇట్ డిక్లేర్స్ ఆర్ ఇట్ సేస్ హౌ ద కోడ్ షుడ్ బి రిటర్న్. అర్థం కావట్లేదా? ఓకే, సింటాక్స్ అంటే ఏంటిదంటే పైథాన్లో ఒక స్పెసిఫిక్ టాపిక్ రాసేటప్పుడు ఫర్ సపోజ్ మనం లెట్స్ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ హియర్. ఇక్కడ ఈ ఇఫ్ అండ్ ఎల్ స్టేట్మెంట్ మనం రాసాం కదా మన ప్రీవియస్ వీడియోలో. సో ఇఫ్ అండ్ ఎల్ స్టేట్మెంట్ రాసేదానికి ఫస్ట్లో ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఈ వాల్యూ ఏ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, తర్వాత ఇఫ్ ఏ ఎందుకు యూజ్ చేయాలా, ఎలిఫ్ ఎందుకు యూజ్ చేసినాం, ఎల్స్ ఎందుకు యూజ్ చేసినాం, ముందు ఎల్స్ యూజ్ చేసి మళ్ళీ ఎలిఫ్ యూజ్ చేయొచ్చు కదా. సో ఇవన్నీ మీకు డౌట్స్ వచ్చింటే కనుక అది ఎందుకు అంటే లైక్ అలా యూజ్ చేస్తే కానీ ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే పైథాన్లో ఆల్రెడీ సింటాక్స్ ఇలా ఉందన్నమాట. నేను చూపిస్తా చూడండి. ఇఫ్ ఎల్స్ ఇన్ పైథాన్ అని సెర్చ్ చేయండి. ఇఫ్ ఎల్స్ సింటాక్స్ ఇన్ పైథాన్ అనేసి మీరు ఇలా సర్చ్ చేయగానే మీకు ఫస్ట్లోనే వస్తుంది. ఇక్కడ పైథాన్ యొక్క డాక్స్ ఉండాల. ఓకే, నా కోపైలట్ ఇస్తుంది ఆన్సరు. డాక్స్ అని సెర్చ్ చేస్తాను డాక్యుమెంటేషన్. సో ఇక్కడ కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్ మీకు ఇక్కడ చూడొచ్చు. పైథాన్ యొక్క కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్ ఇఫ్ ఎలిఫ్ ఎల్స్ అనే టాపిక్ గురించి. సో అండ్ ఫార్ స్టేట్మెంట్స్ గురించి ఇక్కడ మీకు పైథాన్ డాక్యుమెంటేషన్ ఉంది కదా. ఇందులో ఈ ఇఫ్ స్టేట్మెంట్ నేను క్లిక్ చేశాను. సో ఇఫ్ స్టేట్మెంట్ యొక్క సింటాక్స్ ఎలా రాయాలి, ఇఫ్ అనే స్టేట్మెంట్కి ఎలా సింటాక్స్ రాయాలి, ఎల్స్ స్టేట్మెంట్కి సింటాక్స్ ఎలా రాయాలి, ఫార్ స్టేట్మెంట్కి ఎలా అని డీటెయిల్గా ఇక్కడ డాక్యుమెంటేషన్ ఉంది మీరు చూడొచ్చు. ఇది సింటాక్స్ అనమాట ఎలా రాయాలి అని. కోడ్ సింటాక్స్ ఎగ్జాంపుల్ కోడ్ సింటాక్స్ ఇక్కడ చూడొచ్చు. దాన్ని బట్టి మీరు నెక్స్ట్ కంటిన్యూ ఎలా రాసుకుంటూ వెళ్ళొచ్చు అని ఒక ఎగ్జాంపుల్స్ కూడా ఇక్కడ ఉన్నాయి అండ్ సింటాక్సెస్ కూడా. ఓకేనా, ఐ హోప్ యు ఆర్ గెట్టింగ్ దిస్. సో గైస్ ఇంకా ముందుకు వెళ్ళిపోదాం. సో ఇక్కడ కొన్ని కోడ్స్ ఉన్నాయన్నమాట అండ్ సిమెట్రిక్స్ ముందు ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేయాలి. కాకపోతే ఫస్ట్ సింటాక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ సిమెట్రిక్ గురించి చెప్తాను. సో కరెక్ట్ సింటాక్స్ ఇక్కడ చూడొచ్చు. ఏజ్ ఈజ్ ఈక్వల్స్ టు 30 ప్రింట్ ఏజ్,
ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్. సో ఇది కరెక్ట్ సింటాక్స్. వేరియబుల్స్లో ఓకేనా, నేను ఆల్రెడీ మీతో డిస్కస్ చేశాను కదా వేరియబుల్స్ ఎలా రాయకూడదు అనేసి. ఇది ఒక మెయిన్ టాపిక్ అనమాట. సో 30 ఏజ్ ఫస్ట్లో నెంబర్ ఇస్తే ఎర్రర్ వస్తుంది. దిస్ ఇస్ రాంగ్ వే ఆఫ్ కాలింగ్ ఎ వేరియబుల్ ఆర్ డిక్లేరింగ్ ఎ వేరియబుల్. ఇక్కడ చూడొచ్చు మీరు వేరియబుల్ ఎప్పుడు ఇలా ఏజ్ ఈజ్ ఈక్వల్స్ టు 30 ఫస్ట్లో ఆల్వేస్ ఇట్ షుడ్ స్టార్ట్ విత్ అ క్యారెక్టర్, లేదంటే ఎర్రర్ త్రో చేస్తుంది, లేదా ఒక అండర్ స్క్రోల్తో స్టార్ట్ అవ్వచ్చు అంతే మ్యాక్సిమం. అండ్ ఇది కూడా ఇన్వాలిడ్ ఎందుకంటే ఫస్ట్ స్పేస్. సో ఫస్ట్ అండర్ స్క్రోల్ ఇవ్వాలి. ఒక వర్డ్ స్టార్ట్ చేస్తే ఆ వర్డ్ ఫుల్గా ఉండాలి, మధ్యలో స్పేస్ ఇచ్చి వేరే వర్డ్ రాయడము ఇలా చేస్తే కానీ మీకు డెఫినెట్గా ఎర్రర్ వస్తుంది. ఓకేనా. రూల్స్ ఆఫ్ సిమాంటిక్స్ ఇన్ పైథాన్. సో ఇది సింపుల్ సింటాక్స్ అనమాట మీకు ఎలా అని చూపించడానికి. నార్మల్ ఇఫ్ ఎల్స్ సింటాక్స్ మీరు చూస్తే కానీ ఇక్కడే ఉంది. ఇఫ్ సింటాక్స్ అండ్ ఎల్స్ స్టేట్మెంట్ సింటాక్సెస్. ఇఫ్ ఎల్స్ సింటాక్స్ ఇన్ పైథాన్ మీరు సెర్చ్ చేస్తే మీకు కూడా వస్తుంది ఇలా. ఇది దిస్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ సింటాక్స్. ఇలా రాస్తే ఎర్రర్ వస్తుంది, ఇండెంటేషన్ ఎర్రర్ వస్తుంది. ఈ ప్రింట్ అనేది స్పేస్లో ఇక్కడ ఉండాలి. ఇండెంటేషన్ అంటే ఏంటి, ఎర్రర్ అంటే ఏంటి అవన్నీ నేను మీకు ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుకి. సో ఫస్ట్ ప్రస్తుతానికి ఇది బేసిక్ ఎగ్జాంపుల్స్ మీకు అర్థమయ్యాయి కదా. నెక్స్ట్ సిమెట్రిక్స్కి వెళ్దాం. సిమెట్రిక్స్లో ఎలా కాల్ చేయాలి అనేది చూపిస్తాను. ఆల్రెడీ మనం ఒక నోట్బుక్ యూజ్ చేస్తున్నాం, ఇందులోనే యూజ్ చేద్దాం. సో వేరియబుల్స్ డోంట్స్, వేరియబుల్ డోంట్స్లోకి వెళ్ళి సో నేను అక్కడ చెప్పినట్టు 30 అండర్ స్క్రోల్ is equals to రన్ చేసినా మీకు ఇది ఎర్రర్ వస్తుంది. దిస్ ఇస్ డోంట్. ఫస్ట్లో 3 రాకూడదు ఎప్పుడు కూడా. సో ఫస్ట్లో ఎప్పుడైనా సరే అండర్ స్క్రోల్ SAI is equals to లేదా 5 ఇలా రాయొచ్చు, దిస్ ఇస్ కరెక్ట్. లేదా SAI అండర్ స్క్రోల్ ఇచ్చి is equals to 6 ఇలా రాయొచ్చు, దిస్ ఇస్ కరెక్ట్. అండ్ ఇంకొక డోంట్ ఏది అంటే లైక్ ఏ స్పేస్ బి ఈజ్ ఈక్వల్స్ టు 25 స్ట్రింగ్. ఇది నేను ఊరికే రాశాను, ఎర్రర్ వస్తుంది. ఇలా వస్తే యాక్సెప్ట్ చేయదన్నమాట, బికాస్ దెర్ ఆర్ 2 వేరియబుల్స్. ఇలా వచ్చి ఇక్కడ ఏ అండర్ స్క్రోల్ బి ఇలా ఇచ్చి రాస్తే ఇట్ విల్ బి యాక్సెప్టెడ్. సో ఇది మొత్తం ఒక వేరియబుల్ అనేది ఒక కంప్లీట్ వర్డ్ మాదిరిగా ఉండాలి, లేదంటే ఎర్రర్ వస్తుంది అనమాట. ఓకేనా. ఇంకొక వేలో కూడా మీరు ఇన్పుట్స్ డిక్లేర్ చేయొచ్చు అనమాట. ఏ కామా బి ఈజ్ ఈక్వల్స్ టు 25,6 ప్రింట్ ఏ మైనస్ బి. సో ఇది కూడా కరెక్ట్ అనమాట. ఇలా కూడా డిఫైన్ చేయొచ్చు. కొన్ని వేరియబుల్స్ మీరు డైరెక్ట్గా ఇక్కడ ఇవ్వాలంటే ఇచ్చుకోవచ్చు అనమాట. దిస్ ఈజ్ వన్ మోర్ అడ్వాంటేజ్ ఆర్ విచ్ ఐ డి నాట్ ఎక్స్ప్లెయిన్ యూ. సో ఇలా ఒక రెండేనా ఇంకా ఎక్కువగా డిక్లేర్ చేసుకోవచ్చు. ABC ఈజ్ ఈక్వల్స్ టు 2,5,7 తర్వాత కింద A ఇంటూ B ఇంటూ C ఇలా కూడా కాల్ చేయొచ్చు. చూడొచ్చు 5 2s are 10, 10 7s are 70. ఓకే, I hope you are getting this. సో ఇది కొన్ని డూస్ అండ్ దీస్ ఆర్ కొన్ని డోంట్స్, వేరియబుల్ని ఎలా కాల్ చేయకూడదు అనేది. ఓకేనా. అండ్ దాని తర్వాత లెట్స్ మూవ్ ఫార్వర్డ్ విత్ సిమాంటిక్స్. సో సిమాంటిక్స్లో ఇక్కడ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. మీరు ఇలా ఇక్కడ చూస్తే కదా ఇది ఇన్కరెక్ట్ వస్తుంది. సో ఇది ఇన్కరెక్ట్ ఎందుకు వస్తుందంటే మనం ఈ ఏజ్ అండర్ స్క్రోల్ 2 అనేది మనం ఎక్కడ కాల్ చేయలేదు. కాల్ చేయకుండా డైరెక్ట్గా ఈ ప్రింట్ స్టేట్మెంట్ రాస్తే వస్తుందా? ఆ వేరియబుల్ అనేది లేనప్పుడు ఎలా వస్తుంది? రాదు కదా, ఇట్స్ అన్ ఎర్రర్. సో దీన్ని ఎలా సార్ట్ అవుట్ చేయొచ్చు అంటే ఏజ్ మిస్టేక్గా రన్ అయిపోయింది. ఏజ్ అండర్ స్క్రోల్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 24 ఫర్ సపోజ్. ఏజ్ ఈజ్ 24. ఇది కరెక్ట్ అయింది ఎందుకంటే మనం ఆ వేరియబుల్ని ఇక్కడ డిక్లేర్ చేసాం. ఇక్కడ డైరెక్ట్గా డిక్లేర్ చేయకుండా కాల్ చేసాం కాబట్టి ఎర్రర్ వస్తుంది. సో ఇక్కడ డిక్లేర్ చేస్తే ఎర్రర్ రాదు.
దిస్ ఇస్ మెయిన్ సిమాంటిక్. సిమాంటిక్ అంటే లైక్ ఒక స్ట్రక్చర్ వేలో ఉండాలి అనమాట. కోడ్ స్ట్రక్చర్ ఫాలో అవ్వకపోతే ఎర్రర్ వస్తుంది. ఓకే, దిస్ ఇస్ వెరీ ఈక్వల్లీ ఇంపార్టెంట్. సో ఇది డిక్లేర్ చేస్తేనే ఇక్కడ రన్ అవ్వద్దు, లేదంటే అవ్వదు. ఫస్ట్ ఎప్పుడు ఇది ఉండాలి, ఎందుకంటే పైథాన్ ఐ ఆల్రెడీ టోల్డ్ యూ రైట్, అది ఎలా ఫాలో అవ్వద్ది, లైక్ లైన్ బై లైన్ ఇంప్లిమెంటేషన్. ఇట్స్ అన్ ఇంటర్ప్రిటర్ బేస్డ్ లాంగ్వేజ్, నాట్ కంపైలర్ బేస్డ్ లాంగ్వేజ్. ఇక్కడ మీకు ఒక్కొక్క లైనే చెక్ చేసుకుంటూ వస్తుంది. ఈ లైన్లో ఎర్రర్ ఉంటే ఇక్కడ నిలిచిపోద్ది, మీరు దీన్ని ఇక్కడ డిక్లేర్ చేయకపోతే కన్నా. ఐ హోప్ యు ఆర్ గెట్టింగ్ దిస్. ఇప్పుడు దీని తర్వాత నెక్స్ట్ కరెక్ట్ మెథడ్ ఇక్కడ చూడొచ్చు, ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశారు. సో దాని తర్వాత డైరెక్ట్గా ప్రింట్ చేసే ట్రై చేసినా ఆ పర్టికులర్ వేరియబుల్ లేకపోతే ఆబ్వియస్లీ ఎర్రర్ వస్తుంది. ఏజ్ 3 is not defined. ఒకవేళ అసైనింగ్ కూడా విత్ అసైన్ చేస్తే అది రన్ అవుద్ది. ఓకేనా, దిస్ ఐ ఆల్రెడీ డిస్కస్డ్. ఇలా రన్ చేస్తే కూడా ఎర్రర్ వస్తుంది. దిస్ ఈజ్ వన్ మెథడ్. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తే కన్నా దీన్ని నేను కాపీ చేసుకుంటాను. ఇలా రన్ చేస్తే కూడా ఎర్రర్ వస్తుంది. సో దీన్ని నేను కాపీ చేసుకొని వెళ్ళి ఇందులో ఇక్కడ అప్డేట్ చేసి రన్ చేస్తాను అనమాట. ఇది కరెక్ట్ ఉంటుంది, ఈ మెథడ్ కరెక్ట్. ఎందుకంటే మనం ఇక్కడ క్లియర్గా రాసాం ఏజ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 25. 25 + 5 ఎంత 30. సో దిస్ ఫార్మాట్ ఈస్ కరెక్ట్. ఒకవేళ ఇందులో ఇంకొక ఫార్మాట్ ఉండాలి, ఇలా రాస్తే అది ఎర్రర్ వస్తుంది. చెప్తా ఇక్కడ డిఫరెన్స్ ఏంటో. ఇక్కడ మనం 2 ఇంటీజరే ఇచ్చాం, 2 ఇంటీజరే ఇచ్చి పైన 25 అనేది ఒక వేరియబుల్లో ఉంది. సో ఈ వేరియబుల్లో సేవ్ చేసుకొని +5 వచ్చి కాల్ చేసాం. సో దీని గురించి ఇంకొంచెం ఈజీగా కోడ్ సింప్లిఫై చేయాలంటే ఏ ఈజ్ ఈక్వల్స్ టు 25 అని ఇచ్చాం కదా, బి ఈజ్ ఈక్వల్స్ టు ఏ +7. ఓకే, ప్రింట్ బి. ఇప్పుడు చూడండి ఏమైంది, 25 + 7 ఎంత 32. సో మీకు అలా వచ్చేస్తుంది అనమాట. సో ఇలా కూడా ఒక వేరియబుల్లో యాడ్ చేసి ఆ వేరియబుల్ని అసైన్ చేసి కాల్ చేసుకోవచ్చు. కానీ ఇది రన్ చేస్తే మీకు ఎర్రర్ వస్తుంది. ఎందుకనంటే దీన్ని కొంచెం సింప్లిఫై చేస్తా చూడండి. ఏ ఈజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ మనం ఏం చేసాం, ఏ ఈజ్ ఈక్వల్స్ టు స్ట్రింగ్ కాల్ చేస్తున్నాం. 25 అనేది ఒక స్ట్రింగ్. ఇది స్ట్రింగ్, ఐఎమ్ మెన్షనింగ్ ఇట్, నాట్ ఎ నంబర్. నెంబర్ అయితే మీరు డబుల్ కోట్స్లో ఇవ్వకూడదు. డబుల్ కోట్స్లో ఇస్తే అది నెంబర్ అయినా సరే అది స్ట్రింగ్గా ఉంటుంది. ఓకేనా, ఇది ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత బి ఈజ్ ఈక్వల్స్ టు ఏ +5 ప్రింట్ బి. చూడొచ్చు ఎర్రర్ వస్తుంది, స్ట్రింగ్తో ఇంటుని మనం కన్కాటినేట్ చేయలేము అని. ఓకేనా, ఒకవేళ ఇక్కడ నేను ఇప్పుడు 25.0 ఇస్తే అవుద్ది, ఎందుకంటే 2 నెంబర్సే కదా. సో ఇది డెసిమల్ పాయింట్. యాక్చువల్లీ 25.0 డెసిమల్ ఇస్ నథింగ్ బట్ ఫ్లోట్. ఫ్లోట్ ప్లస్ ఇంట్ ఈస్ పాసిబుల్, బట్ ఇంట్ ప్లస్ స్ట్రింగ్ ఆర్ స్ట్రింగ్ ప్లస్ ఇంట్ ఈజ్ నాట్ పాసిబుల్. అర్థమైందా? ఐ హోప్ యు ఆర్ గెట్టింగ్ దిస్. దీని తర్వాత నెక్స్ట్ ఇంకేం మిగిలి ఉన్నది. సో దాని గురించి డైరెక్ట్ సింప్లిఫికేషన్ ఇక్కడ ఉంది ఆన్సర్. అవాయిడ్ యూజింగ్ రిజర్వ్డ్ కీవర్డ్స్. ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో పైథాన్లో కొన్ని రిజర్వ్డ్ కీవర్డ్స్ ఉంటాయి అన్నమాట. లైక్ ఫ్లోట్ ఈజ్ ఈక్వల్స్ టు 25. సో దీన్ని రన్ చేస్తే మీకు ఇమ్మీడియట్గా ప్రింట్ ఫ్లోట్. ఓకే, ఇది రన్ అవుద్ది. కానీ ఇక్కడ చూడొచ్చు డెఫ్ ఫ్లోట్ అనేది మీకు ఇక్కడ ఇది ఇన్బిల్ట్ ఫంక్షన్. మీరు 25ని ఫ్లోట్లో సేవ్ చేసుకుంటున్నారు. సో మీరు డైరెక్ట్ కాల్ చేస్తున్నారు, ఇదేం కాదు. బట్ కొన్ని ఫంక్షన్ లైక్ ఉంటాయి. ఇప్పుడు ఇఫ్ ఈజ్ ఈక్వల్స్ టు 25, ఓకే, ప్రింట్ ఇఫ్, ఎర్రర్ త్రో చేస్తుంది. ఎందుకంటే ఇఫ్ అనేది ఇన్బిల్ట్ కీవర్డ్, దీన్ని యూజ్ చేయకూడదు. మళ్ళీ మీరు ఇలా యూజ్ చేయొచ్చు. నాకు దీనికి ఆన్సర్ చెప్పండి, ఇలా రన్ చేస్తే ఎర్రర్ వస్తుందా రాదా అనేది నాకు మీరు కమెంట్లో చెప్పండి.
ఫర్ సపోజ్ అండర్ స్క్రోల్ ఇక్కడ ఇచ్చేస్తా, ఇక్కడ కూడా అండర్ స్క్రోల్ ఇస్తా. ఇలా రన్ చేస్తే మీకు 25 వస్తుందా, ఎర్రర్ వస్తుందా? ఐ వాంట్ టు నో దిస్. ఓకే, నేను ఈ కోడ్ రన్ చేయట్లేదు. నెక్స్ట్ లెట్స్ గో ఫార్వర్డ్. డెఫ్ అని కూడా అంతే. డెఫ్ అనేది ఇన్బిల్డ్ కీవర్డ్. డెఫ్ ఈజ్ ఈక్వల్స్ టు 55 ఆర్ AIQ ప్రింట్ డెఫ్, ఎర్రర్ వస్తుంది. ఇప్పుడు దీన్ని మళ్ళీ నేను ఇక్కడ పెడతాను. అండర్ స్క్రోల్. సో ఇది రన్ చేస్తే నాకు ఎర్రర్ వస్తుందా రాదా ఇది కూడా మీరు చెప్పాలి. ఈ రెండిటికి కమెంట్లో మీరు ఆన్సర్ చేయండి. ఓకేనా? సో అవి ఆల్రెడీ డిస్కస్ చేసినట్టు అంతకు మించి ఇంకేమున్నాయి? ఇది ఆబ్వియస్లీ డిస్కస్ చేసిందే కదా. ఇప్పుడు స్ట్రింగ్ ప్లస్ 10 ఈజ్ నాట్ పాసిబుల్, రిజర్వ్డ్ కీవర్డ్స్ యూజ్ చేయకూడదు. అండ్ ఈ QA కూడా ఆన్సర్ చేయండి. ఓకేనా? సో గైస్, ఈ QAలో నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు బాబ్ అని ఉంది, ప్రింట్ నేమ్, ఫస్ట్ ప్లేస్ సో ప్యారిస్ అని ఉంది. ఇది మీకు వీటికి ఆన్సర్స్ అవుట్పుట్ వస్తాయా రావా? వస్తే కానీ వాట్ ఈస్ ద అవుట్పుట్ అనేది ప్రింట్ చేయండి. ఎర్రర్ వస్తా అంటే ఎర్రర్ ఎందుకు వస్తుంది అనే దాని గురించి కూడా. ఓకేనా? ఓకే గైస్, సో ఐ హోప్ యూ ఆల్ గాట్ దిస్. తర్వాత ఇంకా లాస్ట్ ఇంకొక డోంట్ ఏదైతే ఇఫ్ అండ్ ఎల్స్ స్టేట్మెంట్ నేను చెప్పలేదు, బట్ స్టిల్ ఇఫ్ A ఈజ్ ఈక్వల్స్ టు 5 ప్రింట్ A ప్లస్ A. ఓకేనా? ఇలా ఇప్పుడు రన్ చేస్తే A డబుల్ ఈజ్ ఈక్వల్స్ టు ఆల్. యాక్చువల్లీ ఇలా రన్ చేస్తే మీకు ఎర్రర్ వస్తుంది. ఓకేనా? ఎందుకని? ఇలా ఏ బయట మనం డిఫైన్ చేయలేదన్నా. ఇలా డిఫైన్ చేసినా మనకి ఎర్రర్ వస్తుంది. ఎందుకని? ఇక్కడ చూడొచ్చు, ఎక్స్పెక్టెడ్ అండ్ ఇండెంటేషన్ బ్లాక్. సో ఇండెంటేషన్ బ్లాక్ అంటే మీరు ఎప్పుడు కూడా ఇలా డైరెక్ట్గా రన్ చేయొచ్చు. కొన్ని సింటాక్సెస్ ఫాలో అవ్వాలంట, రూల్స్. సో అందులో ఇది ఎప్పుడు ఇఫ్ తర్వాత ఈ కోలన్ తర్వాత ఇలా ఇక్కడే రావాలి. ఇలా స్పేస్ ఇక్కడ ఉండాలి, స్పేస్ వదిలేయాలి, ఒక 2 పాయింట్స్ స్పేస్ వదిలేయాలి. అది మీరు వదలలేదనుకో ఎర్రర్ వస్తుంది. ఓకేనా? సో ఐ హోప్ యు ఆర్ గెటింగ్ దిస్. ఇంకొంచెం డీటెయిల్గా ఇఫ్ అండ్ ఎల్స్ స్టేట్మెంట్ మనం నెక్స్ట్ వీడియోస్లో అప్కమింగ్ కవర్ చేస్తాము. బట్ స్టిల్ ఐ వాంటెడ్ టు ఎక్స్ప్లెయిన్ యూ హౌ ఇట్ వర్క్స్. సో గైస్, అర్థమైంది అనుకుంటాను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ చాలా ఇన్ఫర్మేటివ్గా ఉందనుకుంటాను. ఇఫ్ యూ లైక్ దిస్, please do like, share and subscribe the channel. Meet you all again in my next video. Bye bye. Andarki namaskaram.